బిగ్ బాస్ మీమ్ కంటెంట్కి స్వాగతం సుస్వాగతం అని అంటాను అనుకోకండి. అంటే కొంచెం కామెడీ పండించాలని చెప్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క రివ్యూస్, బిగ్ బాస్ ప్యారడీస్ ఇవన్నీ బాగా చూసి కొత్తదనం కావాలని మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. పబ్లిక్ పల్స్ ఐ వాంట్ దట్ అతి. ఐ వాంట్ దట్ అతి. సో ఆ అతి మీ ముందుకు తీసుకురావడానికే నేను మీ ముందుకు వచ్చా. ఈరోజు బిగ్ బాస్ యొక్క సోషల్ మీడియాలో కొంతమంది జనాల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ మీద ఉన్న అభిప్రాయం, వాళ్ళ అంటే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళకి ఏం అభిప్రాయం ఉందని చెప్పి తెలుసుకుందాం. సో ఇక్కడ వీ హ్యావ్ సమ్ ట్వీట్స్ హియర్. సో ఆ ట్వీట్స్ చూసి వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని మనం బయటికి తీసి వెలికి తీద్దాం. సో ఇప్పుడు ఆ భావోద్వేగాన్ని మన కళ్ళారా చూసి వీక్షిద్దాం. సో ఇక్కడ ఒక ట్వీట్ అయితే ఉంది మన ముందు. సో ద వ్యాగాబాండ్ అని చెప్పేసి ఒరేకి హొటారో 26. సో ఈయన యూజర్ నేమ్ కూడా చాలా బాగుంది, అంటే మంచి కామెడీగా ఉంది. ఇదంతా కొరియా అనమాట. సో బిగ్ బాస్ గురించి ఈయన ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 లేడీ లైనస్ వాచ్ ద ఫుల్ ఎడిట్ యష్మి అండ్ ప్రేరణ అని చెప్పేసి ఒక ఎడిట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో యష్మి ప్రేరణకు మంచి ఫ్యాన్ బాయ్ అనుకుంటేనా కనిపిస్తుంది ఇందులో. సో లేడీ లైనస్ అని చెప్పి పెద్ద పెద్ద పేర్లు చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఏమో ప్రతి ఒక్కరికి వేరే వేరే ఒపీనియన్స్, వేరే వేరే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు కూడా ఎందుకో ఈ యొక్క తన స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయాలనిపించట్లేదు. కానీ ఈయన పెద్ద పదం ఆడాడు, కింద సింహం బొమ్మలు కూడా పెట్టాడు. ఇది ఏకంగా 39 సెకండ్స్ ఉంది వీడియో. అక్కడ వాళ్ళు కొట్టుకోవడం తప్ప ఏం చేయట్లేదు. దీనికి లేడీ లైనస్ అని పెట్టారు. సో ఆ వీడియో ఓకే. మరి మీ అభిప్రాయం ఏంటి ప్రేరణ మీదను యష్మి మీద? అది ఆలోచించి కింద కామెంట్స్లో పెట్టే లోపల నేను ఇంకో ఎడిట్ దగ్గరికి వెళ్తాను. సో ఇంకో ఎడిట్ వచ్చేసి హిట్ మ్యాన్ ఎంజీఆర్ విజే అని చెప్పి ఇంకో ట్వీట్ అయితే ఆయన బిగ్ బాస్ మీద వ్యక్తపరచడం జరిగింది. ఈ తెలుగు బాగా ఎక్కువైపోయినట్టుంది, నార్మల్ పదాల్లో వాడదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈయన ట్వీట్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 క్యూటీస్ విల్ బీ ఇన్ ద ఫినాలే ఫర్ షూర్. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ #బిగ్ బాస్ తెలుగు 8. సో ఇద్దరిని పెట్టడం జరిగింది, ప్రేరణ అండ్ యష్మినే మళ్ళీ. సో వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. దీస్ 2 క్యూటీస్ విల్ బి దేర్ ఇన్ ద ఫినాలే ఫర్ షూర్ అని చెప్పేసి చూపించారు. ఏం క్యూటీస్. సో ఈ ట్వీట్లో యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 క్యూటీస్ విల్ బి దేర్ ఇన్ బిగ్ బాస్ ఫినాలే ఫర్ షూర్ అని బాగా ఫీల్ అయ్యి చెప్పాడు ఈ మాట. ఇది నిజంగా వాళ్ళిద్దరు చూసారంటే క్యూటీ అని చెప్పేసి మాట్లాడతారేమో నాకైతే అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంట. ఇప్పటి వరకు నేను బిగ్ బాస్ చూసినప్పటి నుంచి వీళ్ళిద్దరూ అంత స్ట్రాంగ్ అని నాకు అనిపించలే. ఏమో అంటే సిల్లీ రీజన్స్కి నామినేషన్స్లోకి వెళ్ళడం, సిల్లీ రీజన్స్కి నామినేట్ చేసుకోవడం తప్ప టాస్కుల్లో కూడా కొంచెం అండర్ ప్లే చేసినట్టే అనిపించింది. కానీ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మై క్యూటీస్ అని పెట్టాడు. ఎంత ఫీల్ అయ్యింటే అలా పెట్టుంటారు చెప్పండి. ఇప్పుడు ఇంకో ట్వీట్కి అయితే వెళ్దాం. బిగ్ బాస్ తెలుగు 8. సో బిగ్ బాస్ తెలుగు 8 అంట. ఈయన నాకు తెలిసి ఫ్యాన్ అకౌంట్ పెట్టుకుని వచ్చాడు, అఫీషియల్ పేరు పెట్టి బిగ్ బాస్ తెలుగు 8. ఆ యూజర్ నేమ్ చూడండి, బాస్ 8 తెలుగు అంట. బాగానే మేనేజ్ చేశాడు. సో బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే బెస్ట్ నామినేషన్స్, 2 ఫైర్ సింబల్ వేసాడు, ఒక ఎమోజీ నాకు తెలియదు అది. నబీల్ ఓచకోత విశ్వరూపం అంటే ఇదే. పంచ్ 1 నువ్వు నా పేరెంట్ కాదు నన్ను గైడ్ చేయడానికి. పంచ్ 2 లిటరల్లీ నబీల్ ర్యాగింగ్ ఫేక్ స్నేకియా. పంచ్ 100 స్నేకియా డెస్ట్రాయిడ్. బిగ్ బాస్ తెలుగు 8. ఇదేదో బాగుంది. కింద ఫోటో కూడా మంచి కలర్ఫుల్గా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో పంచ్ 1, పంచ్ 99, పంచ్ 100 ఏంటంటే మొత్తం సోనియాని గట్టిగా తిట్టడం జరిగింది. నేను ఇంకా మంచి పదాలు వాడలేను కాబట్టి. సో ఈయనైతే మాస్ ర్యాగింగ్ చేశాడు స్నేకి అని. అది నబీల్ చేశాడని చెప్పేసి ఈయనే డైరెక్ట్గా చేయడం జరిగింది ట్విట్టర్ రూపంలో. సో ఇది కనుక సోనియా గారు చూస్తే చాలా ఫీల్ అవుతారు. అండ్ ఈ మధ్య ఇందాక ఈ రివ్యూలో చెప్పినట్టు కూడా సోనియాని అందరూ దూరం చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పారు. కాబట్టి నాకు తెలిసి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ మేమనిపిస్తుంది. ఇది నిజంగా వాళ్ళ దాకా చేరితే సోనియా మారుతుందేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు లేట్ చేయకుండా
నెక్స్ట్ ట్వీట్కి అయితే వెళ్దాం. ఇది ఓకే, మళ్ళీ ద వేగా బాండ్ మంచి బిగ్ బాస్ ఫాలోవర్లో ఉన్నాడు ఈయన. ఓకే, @ఓరేకి హొటారో 26. సో మళ్ళీ ఇంకో ట్వీట్ అయితే చేశాడు ఈయన. బిగ్ బాస్ #BigBoss Telugu 8 ఏ స్మాల్ ఎడిట్ ఆన్ నిఖిల్. టాస్క్లో మాత్రం తోపబ్బా, సూపర్ ఆడుతున్నాడు. సో నిఖిల్ గురించి మంచి అప్రిషియేషన్ ట్వీట్ పెట్టాడు. ఇప్పటికీ ఒక ట్రోల్ ట్వీట్ కాకుండా, ఒక ఓవర్ ఎగ్జాక్చురేషన్ ట్వీట్ కాకుండా మంచి ట్వీట్ పడింది అనిపించింది. ఎందుకంటే నిఖిల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో వీడియోలో చూస్తుంటే కూడా వీ కెన్ సెన్స్ ఇట్, చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికీ నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. సో కొంచెం కనెక్షన్స్ తగ్గించి బాగా ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నిఖిల్. సో వేగాబాండ్ బ్రో, బాగానే ఫాలో అవుతున్నావు, సూపర్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇక్కడ మీమ్ వచ్చింది. ఇప్పుడు ట్విట్టర్ ట్వీట్స్ పక్కన పెట్టి ఇప్పుడు మీమ్ గురించి మాట్లాడదాం. ఏదో హ్యాండ్కి వాచ్. ఓకే, మరి ఇప్పుడేం చేస్తారు? పిసుక్కుంటామండి అంట. సో బాగుంది, ఇట్లాంటి మీమ్స్ మంచి ఎంకరేజ్ చేయాలి మనం. ఎన్నో ఏళ్ళ ఆకలికి అన్నట్టు ట్విట్టర్ కొంచెం పక్కన పెట్టి మీమ్స్లోకి వద్దాం, ఇన్స్టా మీమ్స్. సో వీ హ్యావ్ అ బెస్ట్ మీమ్, కొంచెం బాగా హిలరీస్గా ఉంది. ఇది పెద్దలు మాత్రమే చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 18 ఏళ్ళ కిందటి వాళ్ళు చూడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేముంది, పిసుక్కుంటామండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక లేడీ ఇంకో జెంట్ని పిసుకుతుంది అనమాట. సో ఇది నా నోట్తో నేను చెప్పలేను, చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ సినారియో అలాగే ఉంది. షీ ఈజ్ పిస్క్ఫైయింగ్. సో దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ ట్వీట్లే వచ్చాయి మనకి. సో ఈయన మళ్ళీ ఇంకో ట్వీట్ వేసాడు ఈయన. BigBoss Telugu 8 బ్రో, ఫ్యాన్ అకౌంట్ బాగా ఫాలో అయ్యి మంచి రీచ్ కొడుతున్నాం, కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ లెట్స్ సెటిల్ #BigBoss Telugu 8 రీట్వీట్ యష్మి గౌడ లైక్ ప్రేరణ. చెప్పానా రీచ్ టాక్టిక్స్లో ఇవన్నీ ట్విట్టర్లో. రీట్వీట్ యష్మి గౌడ లైక్ ప్రేరణ. మీరేం చేస్తారు? రీట్వీట్ చేస్తారా, లైక్ చేస్తారా? సో నాకైతే యష్మి కోసం రీట్వీట్ చేయాలని ఉంది, ప్రేరణ కోసం లైక్ చేయాలనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ట్వీట్కి అయితే వెళ్ళిపోదాం. యామిని, ఒక అమ్మాయి వచ్చింది అబ్బా, ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మనసంతా మంచి హ్యాపీగా ఉంది. సో యామిని, యువర్స్ యామిని. సో బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్, బిగ్ బాస్ సీజన్ 4 అభిజిత్, బిగ్ బాస్ సీజన్ 8 మణికంఠ, ఇండివిజువల్ గేమర్, సోలో వారియర్స్, #BigBoss Telugu 8 #మణికంఠ. కాదక్క, ఏంది కంపారిజన్ మాకు? మరి సీజన్ 2 కౌశల్ ఓకే, అభిజిత్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అభిజిత్కి మణికంఠకి ఏం పోలిక నాకు అర్థం కావట్లేదు. అసలు కంపారిజనే చేయని అవసరం లేదు. నేను పచ్చిగా చెప్తున్నా, అభిజిత్ అయితే ఇలా బిహేవ్ చేయలేదు ఎప్పుడు, ఇంత ఫ్లిప్పీగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సో నేను ఈ ట్వీట్ అబ్జెక్ట్ చేస్తున్నా, మీరేమంటారో చెప్పండి. ఎందుకంటే అభిజిత్కి మణికంఠకి అసలు పోలికలే లేవు. అలాంటిది అభిజిత్ ఈజ్ మణికంఠ అని చెప్పేసి సీజన్ టైటిల్ విన్నర్ కొడతాడంట అన్న, హగ్గులతో కొడతాడేమో చూద్దాం మరి. సో నెక్స్ట్ ట్వీట్కి వెళ్ళిపోతే అక్షయ్ కుమార్ SRH అంట, SRH ఫ్యాన్. క్రికెట్ చూసే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అయితే బిగ్ బాస్ని. ఓకే, బిగ్ బాస్ మంచి ఊపున్న షోనే అని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ట్రోల్స్తో పాటు చూస్తున్నారు దీన్ని. సో అక్షయ్ DHFAA అల్లు అర్జున్ ఫ్యాన్ ఈయన. సో హోప్ దిస్ బాండ్ విల్ గో స్ట్రాంగ్ #BigBoss Telugu 8. వాళ్ళిద్దరు బాండ్ అంట, ముందుకెళ్తే ఈయనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందంట. సో ముందుకంటే తీసుకెళ్ళండి వాళ్ళిద్దరు నోట్ చేసి, నాకైతే ఓట్ చేయాలనిపించట్లేదు. చాలా నెగిటివ్ అయిపోతున్నాను అబ్బా బిగ్ బాస్ ఈ రివ్యూలు చూసి ఇవన్నీ. నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి మ్యాడ్ రివ్యూస్ YT. సో ఈజ్ హ్యావింగ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఐ గెస్. సో నైనికా టు యష్మి, చించేసావురా, పబ్లిక్ టాక్ కూడా అదే, యష్మి మాస్ #BigBoss Telugu 8 యష్మి మాస్ అంట. ఓకే, హీరోలకే పెట్టడం జరిగింది, ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పెడుతున్నారు మాస్ అని చెప్పేసి. ఎందుకో కొంచెం కామెడీగా అనిపిస్తుంది కానీ. సో నైనికా టు యష్మి చించేసేవారు అంటే, నైనికా చెప్పింది కాబట్టి యష్మి చాలా బాగా చేసిందని చెప్పేసి ఈయనైతే వ్యక్తపరచడం జరిగింది. సో ద లాస్ట్ ట్వీట్ వచ్చేసి మళ్ళీ మన యామిని అక్క దగ్గర నుంచి వచ్చింది. యామిని, యువర్స్ యామిని, ఫ్రమ్ హేటింగ్ హర్ టు రూటింగ్ ఫర్ హర్, శివంగి పిల్ల ఆఫ్ బిగ్ బాస్, యష్మి ద క్వీన్. యష్మి
ఈజ్ శివంగి పిల్ల అంట. సో హేటింగ్ హర్ టు రూటింగ్ హర్. అక్క నువ్వు మణికంఠ ఫ్యానా యష్మి ఫ్యానా అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో దీనికి నన్ను తిట్టుకోకు, ఎవడరా నీకు అక్క అని చెప్పేసి నువ్వు కూడా అనొచ్చు, కానీ ఆ అభిప్రాయం నాకు లేదు. కానీ యష్మి కూడా చాలా బాగా ఆడుతుంది అండ్ బిగ్ బాస్లో కూడా మంచి పాపులారిటీ కూడా ఉంది కాబట్టి సో ఓకే, దిస్ ట్వీట్ కెన్ యాక్సెప్ట్ బై మీ. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని ఎలా తీసుకుంటారు అనేది మాకైతే తెలియజేయండి. సో దిస్ ఈస్ ద లాస్ట్ ట్వీట్, దిస్ ఈస్ ద మీమ్ కంటెంట్ ఆఫ్ బిగ్ బాస్ ఫ్రమ్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఈరోజు జరిగబోయే ఎపిసోడ్ గురించి రేపు మీకు ఒక మంచి మీమ్ కంటెంట్, టాప్ 10 మీమ్ కంటెంట్ నేను మీకు అందజేస్తాను. దాని గురించి చర్చించి కామెడీగా మాట్లాడి తెలుసుకుందాం. అప్పటి వరకు నన్నే చూడండి, వాళ్ళిద్దరు బిగ్ బాస్ రివ్యూస్ విని వాళ్ళు గొడవ పడేది అది కూడా వీక్షించండి. సో మీమ్ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.